మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సమగ్ర కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సమగ్ర కుల గణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ నివేదికను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టి ఆమోదం అయితే తెలిపారన్నమాట. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొదటిసారి కులగణన చేసిన చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించి కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అయితే తెలంగాణ చేస్తున్నామని, కులగణన విషయంలో ప్రధానిపై ఒత్తిడి పెరుగుతుందని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఏకసభ్య కమిషన్ సిఫార్సులు కూడా ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే ఈ విధంగా అయితే జరగడం అయితే జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణకు సంబంధించి మొత్తం ప్రెషర్ అంతా కూడా ప్రధాని మీద అయితే పెడుతున్నారన్నమాట, మోడీ మీద. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు.